హలో గైస్, ఈ రోజు వీడియోలో ది బాయ్స్ సీజన్ 1 కంప్లీట్ రీక్యాప్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ద బాయ్స్ సూపర్ హీరో యూనివర్స్లో వాట్ ఇంటర్నేషనల్ అనే ఒక కార్పొరేట్ కంపెనీ ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ద 7 అని పిలువబడే ఒక సూపర్ హీరో టీం కూడా ఉంటుంది. అండ్ ఈ యూనివర్స్లో ఈ సూపర్ హీరోస్ అందరూ పెద్ద సెలబ్రిటీస్ అనమాట. వీళ్ళ దగ్గర అడ్వర్టైజింగ్ డీల్స్ ఉంటాయి అండ్ వీళ్ళ మర్చెంటైజెస్ కూడా అమ్ముతూ ఉంటారు. అండ్ అలా ఈ వాట్ కంపెనీ వాళ్ళు ఆ 7 సూపర్ హీరోస్ ని కార్పొరేట్ బిజినెస్ మోడల్స్ గా యూజ్ చేసుకుంటూ ఒక $multi-billion బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కంపెనీకి మ్యాడ్లిన్ స్టిల్వెల్ అనే ఒక లేడీ వైస్ ప్రెసిడెంట్ గా ఉంటుంది. అండ్ ప్రపంచం దృష్టిలో ద 7 సూపర్ హీరో టీం అందరూ మంచోళ్ళు అనమాట. కానీ రియాలిటీలో వీళ్ళు సెల్ఫిష్ అండ్ కరప్టెడ్, అంటే పెద్ద బోగ్గాళ్ళని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఈ సూపర్ హీరో యూనివర్స్ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్ అనమాట. అండ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే సీజన్ 1 స్టార్టింగ్ లో హ్యూయి క్యాంపెల్ అనే ఒక పర్సన్ తన గర్ల్ ఫ్రెండ్ రాబిన్ తో కలిసి బయటికి వెళ్తాడు. అండ్ వీళ్ళిద్దరూ ఒక రొమాంటిక్ మూమెంట్ క్రియేట్ చేస్తున్న టైంలో సడన్ గా ద 7 టీమ్ లో మెంబర్ అయిన ఏ ట్రైన్, అంటే ఈ బాయ్స్ యూనివర్స్ యొక్క ఫ్లాష్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు, అతను చాలా ఫాస్ట్ గా వచ్చి రాబిన్ ని గుద్దుకుంటాడు. అండ్ అతను వచ్చిన స్పీడ్ ఫోర్స్ వల్ల రాబిన్ చాలా దారుణంగా ముక్కలైపోతుంది. అండ్ హ్యూయి చేతుల్లో జస్ట్ రాబిన్ చేతులు మాత్రమే మిగులుతాయి. అండ్ అది చూసి హ్యూయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత రాబిన్ ఫ్యూనరల్ రోజు వాట్ కంపెనీ నుంచి ఒక పర్సన్ వస్తాడు. అండ్ రాబిన్ చనిపోయినందుకు $45,000 నష్టపరిహారంగా ఇస్తారని ఆఫర్ ఇస్తారు. బదులుగా హ్యూయి నోరు తెరవకుండా సైలెంట్ గా ఉండిపోవాలని వాట్ కంపెనీ వాళ్ళు కండిషన్ పెడతారు. అండ్ హ్యూయి వాళ్ళకి ఏం చెప్పకుండా అలాగే ఉండిపోతాడు. అండ్ ఇంకోవైపు యానీ అనే ఒక అమ్మాయి స్టార్లైట్ అనే సూపర్ హీరో అనమాట. అండ్ తను బాగా ట్రైనింగ్ తీసుకుని వాట్ కంపెనీకి వెళ్లి ఆడిషన్ ఇస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ద 7 టీం నుంచి ల్యాంప్ లైటర్ అనే ఒక సూపర్ హీరో రిటైర్ అయిపోయాడు. సో ఆ ప్లేస్ లో జాయిన్ అవ్వడానికి స్టార్లైట్ ఆడిషన్ ఇస్తుంది. అండ్ ఇంకోవైపు హ్యూయి వాట్ కంపెనీ మీద లీగల్ యాక్షన్ తీసుకుందాం, వాళ్ళ మీద కేసు పెడదాం అనుకుంటాడు. కానీ అలా చేసినా కూడా లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ అండ్ వాళ్ళతో పోరాడి గెలవలేవని హ్యూయి వాళ్ళ నాన్న అతనికి చెప్తాడు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ తను ఇచ్చిన ఆడిషన్ లో సెలెక్ట్ అవుతుందన్నమాట. సో తను వాట్ కంపెనీకి వెళ్తుంది. అండ్ ద 7 మెంబర్ అయిన డీప్ అనే సూపర్ హీరో, అంటే ఆక్వామ్యాన్ అనమాట, అతను స్టార్లైట్ ని అందరి ముందు తీసుకొచ్చి తను ద 7 టీమ్ లో కొత్త మెంబర్ అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. అండ్ తర్వాత డీప్ స్టార్లైట్ ని తమ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తాడు. అండ్ ఐస్ క్రీమ్ తింటావా శిరీష అని బ్లాక్మెయిల్ చేస్తాడు. సో అప్పుడు స్టార్లైట్ కి అర్థమవుతుంది ఈ ద 7 టీం పైకి కనిపించేంత మంచోళ్ళు కాదు, లోపల పెద్ద బోగ్గాళ్ళు అని. అండ్ ఇంకోవైపు హ్యూయి జరిగిందంతా మర్చిపోవడానికి తన రెగ్యులర్ వర్క్ లైఫ్ లోకి వచ్చేస్తాడు. అండ్ అప్పుడు అక్కడికి బిల్లీ బుచ్చర్ అనే ఒక పర్సన్ వస్తాడు. అండ్ అతను ఒక FBI ఏజెంట్ అని చెప్తాడు. అండ్ అతనికి హ్యూయికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు అని కూడా చెప్తాడు. అండ్ ఆ కంపెనీ మీద పగ తీర్చుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తా అని కూడా చెప్తాడు. అండ్ తర్వాత అతన్ని ఒక నైట్ క్లబ్ కి తీసుకెళ్తాడు. అండ్ తర్వాత వీళ్ళు ఒక CCTV ఫుటేజ్ చూస్తారు. అందులో ఏ ట్రైన్ చనిపోయిన రాబిన్ గురించి మాట్లాడుతూ తన మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. అండ్ అది చూసి హ్యూయికి కోపం వస్తుంది. అండ్ తర్వాత బిల్లీ హ్యూయికి చెప్తాడు వాట్ కంపెనీ వాళ్ళు ఏదో పెద్ద విషయం దాస్తున్నారు, అదేంటో మనం తెలుసుకోవాలి. అండ్ ఏ ట్రైన్ ఎందుకు తన పవర్స్ మీద కంట్రోల్ కోల్పోయాడో కూడా తెలుసుకోవాలి అని చెప్తాడు. అండ్ దానికోసం హ్యూయి వాట్ కంపెనీకి వెళ్లి నష్టపరిహారం డబ్బులు తీసుకుని అండ్ అక్కడ ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ డివైస్ పెట్టి రావాలి అని చెప్తాడు. అండ్ ఆ డివైస్ ద్వారా వాట్ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అని బిల్లీ ప్లాన్ చేస్తాడు. కానీ హ్యూయి అలా చేయడానికి ఒప్పుకోడు. అండ్ అతను భయపడుతూ ఉంటాడు. అండ్ తర్వాత హ్యూయి పార్క్ లోకి వెళ్లి కూర్చుంటాడు. అండ్ అక్కడికి యానీ కూడా వస్తుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇండైరెక్ట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని షేర్ చేసుకుంటారు. అండ్ యానీ చెప్పిన మాటలన్నీ విని హ్యూయి మోటివేట్ అవుతాడు. అండ్ బిల్లీ ప్లాన్ ఫాలో అవుదామని ఫిక్స్ అవుతాడు. అండ్ తర్వాత హ్యూయి వాట్ కంపెనీకి వెళ్తాడు. NDA డీల్ సైన్ చేసి నష్టపరిహారం డబ్బులు తీసుకుంటాడు. అండ్ సీక్రెట్ గా ఒక మైక్రోఫోన్ డివైస్ అక్కడ అంటిస్తాడు. కానీ ద 7 టీమ్ లో మెంబర్ అయిన ట్రాన్స్లూసెంట్, అంటే ఇతను ఇన్విజిబుల్ మ్యాన్ అనమాట. అండ్ అతను ఇన్విజిబుల్ అయిపోయి హ్యూయి ఆ డివైస్ ని పెట్టడం చూస్తాడు. అండ్ తర్వాత అతను హ్యూయిని ఫాలో చేసుకుంటూ అతని షాప్ దగ్గరికి వస్తాడు. అండ్ హ్యూయి పెట్టిన మైక్రోఫోన్ తీసుకొస్తాడు. అండ్ అది చూపించి హ్యూయి మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇంతలో బిల్లీ అక్కడికి వచ్చి హ్యూయిని కాపాడతాడు. అండ్ తర్వాత వీళ్ళు ట్రాన్స్లూసెంట్ కి కరెంట్ షాక్ ఇచ్చి అతన్ని బందీగా చేసుకుంటారు. అండ్ బిల్లీ FBI ఏజెంట్ కాదన్న నిజాన్ని హ్యూయికి చెప్తాడు. అండ్ ఇంకోవైపు మ్యాడ్లిన్ బాల్టిమోర్ సిటీ యొక్క మేయర్ అయిన స్టీవ్ ని కలుస్తుంది. అండ్ అతనికి ఒక సూపర్ హీరోని తక్కువ ప్రైజ్ లో ఇస్తానని చెప్తుంది. కానీ ఆ మేయర్ మ్యాడ్లిన్ ని బెదిరిస్తాడు. అండ్ ఆ సూపర్ హీరోని ఇంకా తక్కువ ప్రైజ్ కి ఇవ్వకపోతే కాంపౌండ్ V కి సంబంధించిన సీక్రెట్ ని అందరికీ చెప్పేస్తా అని బెదిరిస్తాడు. అండ్ ఆ కాంపౌండ్ V ఏంటో మనకి తర్వాత తెలుస్తుంది. అండ్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మ్యాడ్లిన్ స్టీవ్ కి కాల్ చేస్తుంది. అండ్ ఆ సూపర్ హీరోని తక్కువ ప్రైజ్ కి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అండ్ తర్వాత స్టీవ్ తన ఫ్యామిలీతో కలిసి ప్లేన్ లో వెళ్తున్నప్పుడు అక్కడికి హోమ్ ల్యాండర్ వస్తాడు. అండ్ ఇతను ఈ యూనివర్స్ యొక్క ఈవిల్ సూపర్ మ్యాన్ అనమాట. అండ్ హోమ్ ల్యాండర్ ఆ మేయర్ వెళ్తున్న ప్లేన్ ని లేజర్ తో షూట్ చేసి పేల్చేస్తాడు. అండ్ ఇంకోవైపు బిల్లీ అండ్ హ్యూయి కలిసి ఫ్రెంచీ అనే ఒక పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఇతను బిల్లీ యొక్క పాత ఫ్రెండ్ అనమాట. అండ్ బిల్లీ అతనికి ట్రాన్స్లూసెంట్ ని చూపిస్తాడు.
చూపిస్తాడు. అది చూసి ఫ్రెంచి భయపడిపోతాడు. ఎందుకంటే ఈ సూపర్ హీరోస్ యొక్క బాడీలో ఒక ట్రాకింగ్ చిప్ ఉంటుంది. సో ట్రాన్స్లూసెంట్ ని వెతుక్కుంటూ హోమ్లాండర్ వచ్చేస్తాడు అని ఫ్రెంచి భయపడుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఫ్రెంచి కూడా ఇందులో ఇరుక్కుపోయాడు కాబట్టి అతనికి వేరే దారి లేక బిల్లీ టీంలో జాయిన్ అవుతాడు. అండ్ ట్రాన్స్లూసెంట్ ని ట్రాక్ చేయలేని ఒక కేజ్ లో బంధిస్తాడు. అండ్ వీలైనంత త్వరగా అతన్ని లేపేద్దామని ప్లాన్ చేస్తారు. తర్వాత ఫ్రెంచి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బుల్లెట్ తయారు చేస్తాడు. దాంతో ట్రాన్స్లూసెంట్ ని లేపేద్దామని బిల్లీ షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ బౌన్స్ అవుతుంది అండ్ ట్రాన్స్లూసెంట్ కి ఏం కాదు, ఎందుకంటే అతని చర్మం డైమండ్ లాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ తర్వాత బిల్లీ డిప్యూటీ జనరల్ అయిన సూజన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ సూపర్ హీరోస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్న మ్యాలరీ ఫైల్ గురించి అడుగుతాడు. ఎందుకంటే ఆ ఫైల్ ద్వారా ట్రాన్స్లూసెంట్ యొక్క వీక్నెస్ తెలుసుకుని అతన్ని లేపేద్దాం అనుకుంటాడు. కానీ సూజన్ ఆ ఫైల్ ఇవ్వదు. అండ్ ఇంకోవైపు యానీ తన పవర్స్ యూజ్ చేసి ఒక అమ్మాయిని కాపాడుతుంది. బట్ ఎవరో అదంతా రికార్డ్ చేస్తారు. అండ్ వాట్ కంపెనీలో మ్యాడ్లిన్ ఒక సెనేటర్ ని కలుస్తుంది. అండ్ సూపర్ హీరోస్ ని ఆర్మీలో జాయిన్ చేసుకుంటే దేశాన్ని కాపాడొచ్చు అని చెప్తుంది. కానీ సెనేటర్ దానికి ఒప్పుకోడు. అండ్ సూపర్ హీరోస్ మీద డిపెండ్ అవ్వలేమని చెప్తాడు. తర్వాత ఆ సెనేటర్ కళ్ళగంతలు కట్టుకుని ఒక బార్ టెండర్ తో లపక్ చిపక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ బార్ టెండర్ రూపం మారిపోతుంది. ఎందుకంటే అతను ఒక సూప్ అనమాట. అతనికి రూపం మార్చుకునే పవర్ ఉంటుంది. అండ్ అతను రూపం మార్చుకుని ఒక ఫోటో కూడా తీసుకుంటాడు. అండ్ తర్వాత రోజు మ్యాడ్లిన్ ఆ ఫోటో సెనేటర్ కి చూపించి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ సూపర్ హీరోస్ ని ఆర్మీలో జాయిన్ చేసుకోవడానికి బిల్ పాస్ చేయమని సెనేటర్ కి చెప్పి బెదిరిస్తుంది. బట్ అతను బిల్ పాస్ చేసినా కూడా గవర్నమెంట్ లో ఎవరు ఒప్పుకోరు అని సెనేటర్ చెప్తాడు. అండ్ ఇంకోవైపు ట్రాన్స్లూసెంట్ కనిపించట్లేదని హోమ్లాండర్ కి తెలుస్తుంది. సో ట్రాన్స్లూసెంట్ యొక్క లాస్ట్ లొకేషన్ ఎక్కడ దొరికిందో హోమ్లాండర్ తెలుసుకుంటాడు. అండ్ ఇంకోవైపు ఫ్రెంచి ట్రాన్స్లూసెంట్ యొక్క వీక్నెస్ తెలుసుకుంటాడు. అతని చర్మం డైమండ్ లాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ లోపల బాడీ పార్ట్స్ మాత్రం నార్మల్ గానే ఉంటాయి. సో వీళ్ళు ఒక యాష్ బాంబ్ తయారు చేసి దాన్ని ట్రాన్స్లూసెంట్ యొక్క వెనక రంధ్రం నుంచి లోపల పెడతారు. సో ట్రాన్స్లూసెంట్ భయపడిపోయి నిజం చెప్పేస్తాడు. యాక్చువల్లీ రాబిన్ చనిపోయిన రోజు ఏ ట్రైన్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటి నుంచి వస్తున్నాడు. అండ్ ఆ విషయం ఇప్పుడు ట్రాన్స్లూసెంట్ వీళ్ళకి చెప్తాడు. అండ్ తర్వాత హోమ్లాండర్ ట్రాన్స్లూసెంట్ ని వెతుక్కుంటూ వీళ్ళున్న లొకేషన్ కి వచ్చేసాడు అని వీళ్ళకి తెలుస్తుంది. సో వెంటనే వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఫ్రెంచి తన ఫ్రెండ్ అయిన చెర్రీకి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్తాడు. అండ్ ఇంకోవైపు ట్రాన్స్లూసెంట్ కేజ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు హ్యూయి బాంబ్ ట్రిగ్గర్ నొక్కేస్తా అని చెప్పి అతన్ని ఆపుతాడు. అండ్ బయట ఫ్రెంచి వాళ్ళ వ్యాన్ దగ్గరికి హోమ్లాండర్ వచ్చేస్తాడు. అండ్ ఆ వ్యాన్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ బిల్లీ దాక్కుంటాడు. అండ్ ఆ టైంలో చెర్రీ ఒక బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది. సో అదేంటో చూడ్డానికి హోమ్లాండర్ అక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ ట్రాన్స్లూసెంట్ హ్యూయి మాట వినకుండా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. సో హ్యూయి అతన్ని పేల్చేస్తాడు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ ఆ అమ్మాయిని కాపాడిన వీడియో బాగా వైరల్ అవుతుంది. అండ్ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ ని తమకు అనుగుణంగా వాడుకోవడానికి మ్యాడ్లిన్ మార్కెటింగ్ టీమ్ ని పిలుస్తుంది. అండ్ వాళ్ళు స్టార్లైట్ కోసం ఒక న్యూ సూట్ ని కూడా తయారు చేస్తారు. అండ్ ఇంకోవైపు బిల్లీ తన ఫ్రెండ్ అయిన మదర్స్ మిల్క్ షార్ట్ కట్ లో ఎంఎం అనే ఒక పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ట్రాన్స్లూసెంట్ ని లేపేశాం అండ్ మిగతా వాళ్ళని కూడా లేపేయడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. అండ్ అతన్ని తమ టీంలో జాయిన్ చేసుకుంటాడు. అండ్ ఎంఎం ఫ్రెంచిని చూడగానే కోపడతాడు. బికాజ్ వీళ్ళకి పాత గొడవలు ఉంటాయి అండ్ వీళ్ళు కలిసి పనిచేయడానికి ఒప్పుకోరు. కానీ బిల్లీ వాళ్ళకి చెప్పి ఒప్పిస్తాడు. తర్వాత ఎంఎంకి తన వైఫ్ నుంచి కాల్ వస్తుంది. అండ్ అతను కాల్ మాట్లాడిన తర్వాత సైలెంట్ గా ముద్దు పెడతాడు. అది చూసి బిల్లీ అండ్ ఫ్రెంచి నవ్వుతారు. అండ్ ఇక్కడ వీళ్ళ ఒక టీం ఫామ్ అవుతుంది. అండ్ ఈ టీమ్ కి ద బాయ్స్ అని పేరు పెడతారు. అండ్ తర్వాత వీళ్ళు ఏ ట్రైన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయిన పాప్కులాని గమనిస్తూ ఉంటారు. అండ్ హ్యూయి ఎంఎం కలిసి వైఫై రూటర్ పెట్టడానికి వచ్చామని పాప్కులా ఇంటికి వెళ్తారు. అండ్ సీక్రెట్ గా తన ఇంట్లో ఉన్న కెమెరాస్ హ్యాక్ చేసి యాక్సెస్ తీసుకుంటారు. అండ్ వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఏ ట్రైన్ అక్కడికి వస్తాడు. అండ్ వీళ్ళు బయటకు వచ్చి కెమెరాస్ ద్వారా చూస్తూ ఉంటారు. అప్పుడు ఏ ట్రైన్ పాప్కులాతో చెప్తాడు ప్రెసెంట్ అతనికి షాక్ వేవ్ అనే ఒక కాంపిటేటర్ వచ్చాడు. అండ్ వీళ్ళిద్దరికి రన్నింగ్ రేస్ జరగబోతుంది. దాంట్లో ఎవరు గెలిస్తే అతనే ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని రికార్డ్ క్రియేట్ చేస్తారు. సో ఆ రేస్ లో గెలవడానికి కాంపౌండ్ వి సీరం తీసుకుంటా అని చెప్తాడు. ఎందుకంటే ఆ సీరం యూజ్ చేస్తే అతని పవర్ పెరుగుతుంది. కానీ పాప్కులా దానికి ఒప్పుకోదు. ఎందుకంటే ప్రీవియస్లీ అలా సీరం తీసుకున్నప్పుడు అతను తన పవర్స్ మీద కంట్రోల్ కోల్పోయి రాబిన్ ని లేపేశాడు. సో మళ్ళీ ఆ సీరం తీసుకోవద్దు అని తను చెప్తుంది. అండ్ వీళ్ళిద్దరి రిలేషన్షిప్ సీక్రెట్ గా ఉంటుందన్నమాట. సో పాప్కులా తమ రిలేషన్ ని పబ్లిక్లీ బయట పెడదామని చెప్తుంది. కానీ ఏ ట్రైన్ దానికి ఒప్పుకోదు. సో పాప్కులాకి కోపం వస్తుంది. అండ్ తను కాంపౌండ్ వి తీసుకొచ్చి ఏ ట్రైన్ కి ఇచ్చేస్తుంది. అండ్ ఆ డ్రగ్ ఏంటి అని బిల్లీ టీం ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఏదో ఒకటి చేసి ఆ డ్రగ్ దొంగిలిస్తే వాట్ కంపెనీకి అగేన్స్ట్ గా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది అని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అండ్ తర్వాత రోజు రేస్ జరగబోతున్న ప్లేస్ కి ద బాయ్స్ టీం వెళ్తారు. అండ్ ఫ్రెంచి కాంపౌండ్ వి కోసం ఏ ట్రైన్ యొక్క లాకర్ రూమ్ దగ్గరికి వెళ్లి గమనిస్తూ ఉంటాడు. అండ్ హ్యూయి అక్కడ యానీని చూస్తాడు. అండ్ తను స్టార్లైట్ అని తెలుసుకుని షాక్ అవుతాడు. తర్వాత వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ నంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ ఎవరూ లేని టైం చూసి ఫ్రెంచి సైలెంట్ గా లాకర్ రూమ్ లోకి వెళ్లి కాంపౌండ్ వి కోసం చెక్ చేస్తాడు. బట్ అక్కడ ఏం దొరకదు. అండ్ స్టేడియం దగ్గర హోమ్లాండర్ అండ్ క్వీన్ మేవ్ ఉంటారు.
తను ఈ యూనివర్స్ యొక్క వండర్ ఉమెన్ అనమాట. అండ్ తనని మ్యాగీ అని కూడా పిలుస్తారు. తను హోమ్లాండర్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. బట్ హోమ్లాండర్ తనని ఇప్పుడు కూడా లవ్ చేస్తూ ఉంటాడు. అండ్ మ్యాగీ వేరే వాళ్ళని లవ్ చేస్తే ఊరికే వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. బట్ మ్యాగీకి మాత్రం అతని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ తర్వాత రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఏ ట్రైన్ కాంపౌండ్ వి తీసుకుని ఉండటం వల్ల ఆ రేస్ లో గెలుస్తాడు. అండ్ అక్కడే బిల్లీ బుచ్చర్ కూడా ఉంటాడు. అండ్ అతను హోమ్లాండర్ నే చూస్తూ ఉంటాడు. అండ్ హోమ్లాండర్ కూడా బిల్లీని చూస్తాడు. అండ్ తన్ని ఎక్కడో చూసినట్టుందే అన్నట్టు చూస్తూ ఉంటాడు. అండ్ కాంపౌండ్ వి దొరకలేదు కాబట్టి ద బాయ్స్ టీం అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ స్టార్లైట్ నీకెలా తెలుసు అని బిల్లీ హ్యూయిని అడుగుతాడు. అయితే ప్రీవియస్లీ ఒకసారి పార్క్లో కలిశాను అని హ్యూయి చెప్తాడు. అండ్ రేస్ గెలిచిన తర్వాత ఏ ట్రైన్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అతను సింగిల్ అని, అతను రిలేషన్షిప్లో లేడు అని చెప్తాడు. అండ్ అది చూసిన పాప్కులాకి కోపం వచ్చి తను కాంపౌండ్ వి తీసుకుంటుంది. సో తనకి బలం పెరిగిపోతుంది. అండ్ సీసీటీవీ ఫుటేజ్లో అది చూసి బాయ్స్ టీం షాక్ అవుతారు. అండ్ పాప్కులా యొక్క ఇంటి ఓనర్ రెంట్ కోసం వస్తాడు. అండ్ తను అతనితో ఇంటిమేట్ అవుతుంది. అండ్ అతనికి కేక్ తినిపించేటప్పుడు అతని తల నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఎందుకంటే తను కాంపౌండ్ వి తీసుకుంది కాబట్టి తనకి బలం పెరిగిపోతుంది. అండ్ బాయ్స్ టీం అదంతా చూసి తనని బ్లాక్మెయిల్ చేసి ఇన్ఫర్మేషన్ లాగుదాం అనుకుంటారు. అండ్ ఫ్రెంచీ బిల్లీ తన దగ్గరికి వెళ్లి కాంపౌండ్ వి గురించి అడుగుతారు. అండ్ ఇంకోవైపు డీప్ కి సముద్రంలో ఒక బాక్స్ దొరుకుతుంది. అందులో ట్రాన్స్లూసెంట్ యొక్క బాడీ పార్ట్స్ ఉంటాయి. అండ్ ఆ బాక్స్ మీద ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అని రాసి ఉంటుంది. యాక్చువల్లీ బిల్లీ హోమ్లాండర్ కి వార్నింగ్ ఇవ్వడానికి కావాలని ఆ బాక్స్ అక్కడ పడేస్తాడు. అండ్ ఆ బాక్స్ అనేది జింక్ మెటల్ తో తయారు చేసి ఉంటుంది. అండ్ హోమ్లాండర్ తన ఎక్స్రే విజన్ తో జింక్ మెటల్ లోపల చూడలేడు. సో ఆ బాక్స్ పడేసిన వాళ్ళకి తన వీక్నెస్ తెలుసు అని హోమ్లాండర్ అర్థం చేసుకుంటాడు. అండ్ ఇంకోవైపు బిల్లీ సూజన్ దగ్గరికి వెళ్లి కాంపౌండ్ వి గురించి చెప్తాడు. అండ్ ఎవిడెన్స్ కూడా చూపిస్తాడు. అండ్ సూపర్ హీరోస్ ని ఆర్మీలో జాయిన్ అవ్వకుండా ఆపొచ్చు అని చెప్తాడు. అవన్నీ విన్నాక కూడా సూజన్ హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. అండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం కాంపౌండ్ వి శాంపుల్ కావాలి అని అడుగుతుంది. అండ్ బిల్లీ పాప్కులాకి ఫోన్ చేసి ఏ ట్రైన్ తన కాంపౌండ్ వి ఎక్కడ దాచిపెడతాడో చెప్పమని తనని బ్లాక్మెయిల్ చేస్తాడు. అండ్ తను ఒక నూడిల్స్ షాప్ గురించి చెప్తుంది. సో తర్వాత ద బాయ్స్ టీం అక్కడికి వెళ్తారు. అండ్ లోపలికి వెళ్లి చెక్ చేస్తున్నప్పుడు ఫ్రెంచీకి కేజ్ లో బంధించబడి ఉన్న ఒక జాపనీస్ అమ్మాయి కనిపిస్తుంది. సో ఫ్రెంచీ తనని విడిపిస్తాడు. అప్పుడు అక్కడికి గార్డ్స్ వస్తారు. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని అతి కిరాతకంగా చంపేసి అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ ఫ్రెంచీకి అక్కడ ఒక నెయిల్ పాలిష్, ఒక ట్రైన్ టికెట్ అండ్ ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది. సో ఆ అమ్మాయి మీద కాంపౌండ్ వి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ వాట్ కంపెనీ వాళ్ళు ఆ అమ్మాయిని పట్టుకోకముందే మనం తనని కనిపెట్టాలని బాయ్స్ టీం ప్లాన్ చేస్తారు. అప్పుడు హ్యూయికి స్టార్లైట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అతన్ని డేట్ కి రమ్మని తను మెసేజ్ చేస్తుంది. అండ్ బిల్లీ అది చూస్తాడు. అండ్ డేట్ కి వెళ్లి స్టార్లైట్ యొక్క ఫోన్ ని హ్యాక్ చేయమని హ్యూయికి చెప్తాడు. అండ్ తర్వాత ఫ్రెంచీ తన ఫ్రెండ్ చెర్రీని కలుస్తాడు. అండ్ ఆ జపనీస్ అమ్మాయిని అన్కాన్షియస్ చేయడానికి మత్తు మందు తీసుకుంటాడు. అండ్ ఏ ట్రైన్ పాప్కులా దగ్గరికి వెళ్లి కాంపౌండ్ వి గురించి ఎవరికైనా చెప్పావా అని అడుగుతాడు. బట్ తను ఎవరికి చెప్పలేదు అని అబద్ధం చెప్తుంది. అండ్ ఇంకోవైపు ఆ జాపనీస్ అమ్మాయి ఒక పార్లర్ కి వెళ్లి అక్కడ ఒక లేడీని చంపేస్తుంది. అండ్ ఇంకోవైపు హ్యూయి అండ్ స్టార్లైట్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ హ్యూయి స్టార్లైట్ యొక్క ఫోన్ హ్యాక్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు ఒక ప్లేన్ హైజాక్ చేశారు అని మ్యాడ్లిన్ కి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో తను హోమ్లాండర్ అండ్ మ్యాగీని పంపిస్తుంది. అండ్ హోమ్లాండర్ ప్లేన్ లోకి వెళ్లి హైజాకర్స్ ని లేపేస్తాడు. అప్పుడు కంట్రోల్ సిస్టమ్ పాడవుతుంది. అండ్ మ్యాగీ అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తుంది. బట్ హోమ్లాండర్ అందరినీ బెదిరించి ఎవరిని కాపాడకుండా మ్యాగీని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. సో ఆ ప్లేన్ క్రాష్ అయిపోతుంది. అండ్ ఇంకోవైపు బాయ్స్ టీం ఆ జాపనీస్ అమ్మాయిని వెతుక్కుంటూ పార్లర్ దగ్గరికి వస్తారు. అండ్ ఫ్రెంచీ అక్కడ తనకి నూడిల్ షాప్ లో దొరికిన నెయిల్ పాలిష్ పెడతాడు. అండ్ అతనికి ఒక ట్రైన్ టికెట్ కూడా దొరికింది కదా, సో తను స్టేషన్ లో ఉంటుందని చెప్తాడు. అండ్ వీళ్ళు స్టేషన్ కి వెళ్లి వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఒక మ్యూజిక్ షాప్ దగ్గర ఫ్రెంచీ ఒక సాంగ్ వింటాడు. ప్రీవియస్లీ అదే సాంగ్ నూడిల్ షాప్ దగ్గర కూడా ప్లే అవుతుంది. అండ్ ఫ్రెంచీ అక్కడికి వెళ్లి చూస్తే ఆ జాపనీస్ అమ్మాయి ఉంటుంది. ఫ్రెంచీ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. బట్ తను పారిపోతుంది. అండ్ తనని ఎందుకు వదిలేసావని ఫ్రెంచీతో గొడవ పడతాడు. అండ్ బిల్లీ వాళ్ళని ఆపుతాడు. అండ్ తర్వాత వీళ్ళు ఆ అమ్మాయిని కనిపెడతారు. కానీ ఏ ట్రైన్ అక్కడికి వస్తాడు. అండ్ ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఫ్రెంచీ ఆ అమ్మాయిని కాపాడడానికి అక్కడున్న జనాల్ని పిలుస్తాడు. వాళ్ళు ఏ ట్రైన్ దగ్గర సెల్ఫీ కోసం వస్తారు. ఆ గ్యాప్ లో ఆ జాపనీస్ అమ్మాయి పారిపోతుంది. అప్పుడు బాయ్స్ తన దగ్గరికి వెళ్తారు. అండ్ ఫ్రెంచీ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. బట్ తను అటాక్ చేస్తుంది. అప్పుడు బిల్లీ తనని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అండ్ ఇంకోవైపు ప్లేన్ క్రాష్ అనే లొకేషన్ దగ్గర హోమ్లాండర్ మీడియా ముందు నటిస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళు ఆర్మీలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు అని చెప్తూ ఉంటాడు. కానీ మ్యాగీ మాత్రం వాళ్ళని కాపాడలేకపోయినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు ఏ ట్రైన్ పాప్కులా దగ్గరికి వెళ్తాడు. అండ్ మన రిలేషన్ గురించి అందరికీ చెప్పేద్దాం, ఇంకా నువ్వు సీక్రెట్ గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. సో పాప్కులా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఆ సంతోషంలో కాంపౌండ్ వి గురించి బాయ్స్ టీమ్ కి తను చెప్పింది అని ఒప్పుకుంటుంది. సో ఏ ట్రైన్ తనని చంపేస్తాడు. తర్వాత ఏ ట్రైన్ కి పాప్కులా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది. దాంట్లో అతను ఫ్రెంచీ మొహం చూస్తాడు. తర్వాత అతను బ్లాక్ నోయర్ తో కలిసి ఫ్రెంచీ యొక్క అడ్రస్ తెలుసుకుంటాడు. అండ్ ఈ బ్లాక్ నోయర్ కూడా ద 7 టీమ్ లో ఒక మెంబర్ అనమాట. అండ్ ఇంకోవైపు ద బాయ్స్ టీమ్
బిలీవ్ ఎక్స్పో అనే ఒక ఈవెంట్కి వెళ్తారు. అండ్ హ్యూయి అక్కడ ఎజెకియల్ అనే ఒక సూపర్ హీరోకి ఒక వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడు. అప్పుడు ఎజెకియల్ ప్రెజెంట్ కాంపౌండ్ వి ఒక హాస్పిటల్లో స్టోర్ చేసి ఉంది అని చెప్పేస్తాడు. అండ్ ఆ విషయం హ్యూయి బిల్లీకి ఫోన్ చేసి చెప్తాడు. తర్వాత బిల్లీ అండ్ ఎంఎం కలిసి ఆ హాస్పిటల్ కి వెళ్తారు. అండ్ ఇంకోవైపు బ్లాక్ నాయర్ ఫ్రెంచీని వెతుక్కుంటూ అతని ఇంటి దగ్గరికి వెళ్తాడు. అండ్ చెర్రీ అది చూసి ఫ్రెంచీకి ఫోన్ చేసి చెప్తుంది. అండ్ ఫ్రెంచీ బిల్లీకి ఫోన్ చేసి ఆ సూప్స్ కి మన లొకేషన్ తెలిసిపోయింది అని చెప్తాడు. అండ్ అతను అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ జాపనీస్ అమ్మాయిని వదిలేస్తాడు. తను అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ బిల్లీ ఎంఎం కలిసి ఆ హాస్పిటల్లో ఒక చైల్డ్ యూనిట్ కి వెళ్తారు. అక్కడ ఒక సూప్ బేబీ ఉంటాడు. సో అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్లీ సూపర్ హీరోస్ పుట్టడం లేదు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కాంపౌండ్ వి సీరం ఇచ్చి వాళ్ళని సూపర్ హీరోస్ గా తయారు చేస్తున్నారు అని వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇంకోవైపు ఫ్రెంచీ పారిపోతూ ఉంటే బ్లాక్ నాయర్ అక్కడికి వచ్చేస్తాడు. బట్ ఆ జాపనీస్ అమ్మాయి టైంకి అక్కడికి వచ్చి ఫ్రెంచీని కాపాడుతుంది. అప్పుడు బ్లాక్ నాయర్ కి అండ్ ఆ అమ్మాయికి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో తను చనిపోతుంది. అండ్ తనని చంపడానికే బ్లాక్ నాయర్ ఇక్కడికి వచ్చాడనమాట. సో పని పూర్తయింది కాబట్టి బ్లాక్ నాయర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఫ్రెంచీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అండ్ తనని చూసి బాధపడుతూ ఉంటాడు. బట్ ఆ అమ్మాయికి హీలింగ్ పవర్ ఉంటుంది. సో తను బ్రతుకుతుంది. సో తర్వాత వీళ్ళు తనని కూడా తమ టీంలో జాయిన్ చేసుకుంటారు. అండ్ వాట్ కంపెనీ వాళ్ళు 53 హాస్పిటల్స్ లో చిన్నపిల్లల మీద కాంపౌండ్ వి టెస్ట్ చేస్తున్నారు అని బాయ్స్ తెలుసుకుంటారు. అండ్ ఆ అమ్మాయి మాట్లాడదు. సో తను డ్రాయింగ్ వేసి వీళ్ళకి ఏదో చెప్పాలి అనుకుంటుంది. బట్ వీళ్ళకి అర్థం కాదు. అండ్ ప్రీవియస్లీ స్టార్ లైట్ బిలీవ్ ఎక్స్పో ఈవెంట్ లో అందరి ముందు నిజం చెప్పేస్తుంది. అండ్ డీప్ తనని సెక్షువల్ గా అసాల్ట్ చేస్తున్నాడు అని అండ్ ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు అని మీడియా ముందు చెప్పేస్తుంది. సో వాట్ కంపెనీ యొక్క రెప్యుటేషన్ కాపాడుకోవడానికి అండ్ ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి మ్యాడ్లిన్ డీప్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ మీడియా ముందు అతనితో సారీ చెప్పిస్తుంది. అండ్ ఇంకోవైపు బిల్లీ అండ్ హ్యూయి కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ ఇక్కడ బిల్లీ చెప్తాడు హోమ్లాండర్ బిల్లీ వైఫ్ అయిన రెబెకాని రేప్ చేస్తాడు. అండ్ తర్వాత నుంచి తను కనిపించకుండా పోయింది. అండ్ వాట్ కంపెనీ వాళ్ళు ఈ విషయం బయటికి రాకుండా దాచేశారు. అండ్ ఇదంతా జరిగి 8 సంవత్సరాలైంది. సో అందుకే బిల్లీ వాట్ కంపెనీ మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు ఎంఎం మెస్మర్ అనే ఒక సూప్ ని కలుస్తాడు. అతను ఒకప్పటి ద 7 టీమ్ లో మెంబర్ అనమాట. అండ్ అతనికి మైండ్ రీడింగ్ పవర్ ఉంటుంది. అండ్ ఎంఎం మెస్మర్ ని ఆ జాపనీస్ అమ్మాయి దగ్గరికి తీసుకొస్తాడు. అతను తన చేయి పట్టుకొని తన జ్ఞాపకాలన్నీ చూస్తాడు. అండ్ తన పేరు కిమికో అని. అండ్ తను ఒక టెర్రరిస్ట్ గ్రూప్ లో మెంబర్ అని వీళ్ళు తెలుసుకుంటారు. సో వాట్ కంపెనీ వాళ్ళు సూపర్ టెర్రరిస్ట్లని తయారు చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ విలన్స్ ఉంటే వాళ్ళని ఆపడానికి సూపర్ హీరోస్ అవసరం అవుతారు. సో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ సూపర్ హీరోస్ ని ఆర్మీలో జాయిన్ చేసుకుంటారు అని వాట్ కంపెనీ వాళ్ళు ప్లాన్ చేశారు. అండ్ ఇప్పుడు ఇదంతా బాయ్స్ టీమ్ కి అర్థమవుతుంది. అండ్ బిల్లీ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సూజన్ కి చెప్తాడు. అండ్ బదులుగా ద బాయ్స్ టీమ్ కి ఒక ఆఫీస్, వాళ్ళకి జాబ్, శాలరీస్ అండ్ హోమ్లాండర్ కావాలని డిమాండ్ చేస్తాడు. అండ్ సూజన్ అన్ని ఇస్తాను కానీ హోమ్లాండర్ విషయంలో హెల్ప్ చేయలేను, వాడికి తిక్కరేగితే చాలా మంది జనాలు చనిపోతారు అని చెప్తుంది. సో తను హెల్ప్ చేయకపోతే మేము కూడా హెల్ప్ చేయమని బిల్లీ వెళ్ళిపోతాడు. అండ్ తన టీం దగ్గరికి వెళ్ళి సిఐఏ ఏజెన్సీ హెల్ప్ లేకుండానే మనం హోమ్లాండర్ ని ఎదుర్కోవాలి అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు మెస్మర్ హోమ్లాండర్ దగ్గరికి వెళ్ళి ద బాయ్స్ కి సంబంధించిన ఫొటోస్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం హోమ్లాండర్ కి ఇచ్చేస్తాడు. అండ్ ఇంకోవైపు హ్యూయి అండ్ స్టార్లైట్ యొక్క రిలేషన్షిప్ మెల్లగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు బిల్లీ అక్కడికి వస్తాడు. అండ్ స్టార్లైట్ వీళ్ళ కోసం డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బిల్లీ హ్యూయితో చెప్తాడు, నువ్వు ప్రేమ పిచ్చిలో పడిపోయి మన మిషన్ గురించి మర్చిపోకు. అండ్ నువ్వు ట్రాన్స్లూసెంట్ ని చంపావని తెలిస్తే వాళ్ళు నిన్ను ఊరికి వదిలిపెట్టరు. సో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అండ్ తర్వాత 8 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ చూపిస్తారు. వాట్ కంపెనీలో క్రిస్మస్ పార్టీ సెలబ్రేషన్ జరుగుతుంది. అక్కడ సూపర్ హీరోస్ ఉంటారు. అండ్ అక్కడ బిల్లీ అండ్ తన వైఫ్ అయిన రెబెకా కూడా ఉంటారు. అండ్ హోమ్లాండర్ వాళ్ళ దగ్గరకు వస్తాడు. అండ్ రెబెకా ఆ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటుందని హోమ్లాండర్ చెప్తాడు. అండ్ అలా వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. అండ్ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తే హ్యూయి అండ్ స్టార్లైట్ బంచిక్ చేసుకునేంత డీప్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారు. అండ్ హోమ్లాండర్ కి బాయ్స్ గురించి తెలిసింది కాబట్టి అతను ఒక మీటింగ్ పెడతాడు. ద బాయ్స్ గురించి వీళ్ళందరికీ చెప్తాడు. అండ్ వాళ్ళే ట్రాన్స్లూసెంట్ ని అండ్ పాప్కులని చంపేశారు అని చెప్తాడు. అండ్ స్టార్లైట్ హ్యూయిని డేట్ చేస్తుంది అని హోమ్లాండర్ కి తెలుసు. సో తను కూడా ద బాయ్స్ టీమ్ లో మెంబర్ ఏమో అని తన మీద కోప్పడతాడు. కానీ మ్యాగీ హోమ్లాండర్ ని ఆపుతుంది. అండ్ తర్వాత ఏ ట్రైన్ హ్యూయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అండ్ హ్యూయికి ఫోన్ చేసి నువ్వు ఒంటరిగా రాకపోతే మీ నాన్నని చంపేస్తా అని బెదిరిస్తాడు. సో ఆ మెస్మర్ వీళ్ళని మోసం చేసి వీళ్ళ గురించి ద 7 టీమ్ కి చెప్పేసి ఉంటాడు అని బిల్లీ కనిపెడతాడు. అండ్ తర్వాత హ్యూయి తన ఇంటికి వెళ్తాడు. అండ్ ఏ ట్రైన్ కి కాంపౌండ్ వి చూపించి అతని దగ్గర అలాంటివి ఇంకా చాలా ఉన్నాయని అండ్ తన ఫాదర్ ని వదిలేస్తే అవి తెచ్చి ఇస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. అండ్ తర్వాత హ్యూయి వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కిమికో అక్కడికి వచ్చి ఏ ట్రైన్ కాలు విరగొడుతుంది. అండ్ బిల్లీ మెస్మర్ ని వెతికి కనిపెడతాడు. అండ్ అతన్ని చంపేస్తాడు. అండ్ హోమ్లాండర్ బిల్లీ యొక్క ఫోటో చూసి అతన్ని ప్రీవియస్లీ 8 years బ్యాక్ చూశాను అండ్ రీసెంట్లీ రేస్ దగ్గర కూడా చూశాను అని గుర్తుపడతాడు. అండ్ బిల్లీ ఇదంతా రెబెకా కోసం చేస్తున్నాడు అని హోమ్లాండర్ అర్థం చేసుకుంటాడు. తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. సిఐఏ చీఫ్ అయిన గ్రేస్ మ్యాలరీ బిల్లీకి ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. అండ్ హోమ్లాండర్ తన వైఫ్ ని బలాత్కారం చేశాడు అని బిల్లీ తెలుసుకుంటాడు. అండ్ అప్పటి నుంచి అతను వాట్ కంపెనీని నాశనం చేయాలి అని ఫిక్స్ అవుతాడు. అండ్ మళ్ళీ ప్రెసెంట్ స్టోరీలోకి వస్తే
హోమ్లాండర్ వాట్ కంపెనీలో పాత సైంటిస్ట్ అయిన డాక్టర్ ఓగల్బామ్ని కలవడానికి వెళ్తాడు అండ్ రెబెకా గురించి ఆ సైంటిస్ట్ని అడుగుతాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది యాక్చువల్లీ హోమ్లాండర్ బలాత్కారం చేసిన తర్వాత రెబెకా ప్రెగ్నెంట్ అవుతుంది అండ్ డెలివరీ టైంలో తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారు. బట్ ఆ విషయం హోమ్లాండర్కి అండ్ ప్రపంచానికి తెలియకుండా వాట్ కంపెనీ వాళ్ళు ఆ విషయం దాచేస్తారు. బట్ ఇప్పుడు హోమ్లాండర్కి ఆ విషయాలన్నీ తెలిసిపోతాయి. అండ్ ఇంకోవైపు సూజన్ బిల్లీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది అండ్ కాంపౌండ్ వి అండ్ సూప్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటుంది. అండ్ ఆ టైంలో స్టార్లైట్ హ్యూయీకి కాల్ చేసి ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నన్ను ఎందుకు మోసం చేశావని అడుగుతుంది. అండ్ తర్వాత సూజన్ మ్యాడ్లిన్ ని తన ఆఫీస్ కి పిలుస్తుంది అండ్ కాంపౌండ్ వి గురించి అండ్ ఆ సూపర్ హీరోస్ కి సంబంధించిన సీక్రెట్ గురించి మాకు తెలిసిపోయింది అని సూజన్ చెప్తుంది. అండ్ అప్పుడే సిఐఏ ఏజెన్సీ వాళ్ళకి నకీబ్ అనే ఒక సూపర్ టెర్రరిస్ట్ గురించి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు హ్యూయీ స్టార్లైట్ ని కలిసి కాంపౌండ్ వి గురించి చెప్తాడు అండ్ సూపర్ హీరోస్ పుట్టడం లేదు, వాళ్ళని తయారు చేస్తున్నారు అని చెప్తాడు. బట్ స్టార్లైట్ కి అది నమ్మశక్యంగా ఉండదు. అండ్ ఇంతలో బిల్లీ అక్కడికి వచ్చి స్టార్లైట్ ని షూట్ చేస్తాడు అండ్ హ్యూయీని తీసుకుని పారిపోతాడు. అండ్ ఆ బుల్లెట్ వల్ల స్టార్లైట్ కి ఏం కాదని చెప్తాడు. అండ్ తర్వాత సిరియాలో యుఎస్ ఆర్మీ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హోమ్లాండర్ వచ్చి నేను హ్యాండిల్ చేస్తా అని వాళ్ళకి చెప్తాడు. అండ్ లోపలికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ లేపేస్తాడు. అండ్ అక్కడ హోమ్లాండర్ కి కాంపౌండ్ వి దొరుకుతుంది. అండ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అసలు ఆ కాంపౌండ్ వి ఇస్లామిక్ స్టేట్స్ కి ఎలా దొరికింది అని మ్యాడ్లిన్ ని అడుగుతారు. కానీ అది వాళ్ళకి ఎలా దొరికిందో మాకు తెలియదు, బట్ ఇప్పుడు ఆ సూపర్ టెర్రరిస్టులని ఆపడానికి సూపర్ హీరోస్ అవసరం ఉంది అని మ్యాడ్లిన్ చెప్తుంది. సో సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కూడా వాట్ కంపెనీకే సపోర్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు సిఐఏ వాళ్ళు కూడా వాట్ కంపెనీని ఏం చేయలేరు. అండ్ సూజన్ బిల్లీకి ఫోన్ చేసి సూపర్ టెర్రరిస్టుల వల్ల మేము ఇప్పుడు వాట్ కంపెనీకి అగైన్స్ట్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోలేం అండ్ మీరు ట్రాన్స్లూసెంట్ ని చంపినందుకు మీరు వాంటెడ్ క్రిమినల్స్ అయ్యారు, మిమ్మల్ని సిఐఏ వాళ్ళు వెతుకుతున్నారు అని సూజన్ చెప్తుంది. అండ్ స్టార్లైట్ తన అమ్మ దగ్గరికి వెళ్ళి తను కాంపౌండ్ వి ఎక్స్పెరిమెంట్ ద్వారా సూపర్ హీరో అయ్యిందని తెలుసుకుంటుంది. అండ్ ఇన్నాళ్ళు ఈ విషయం తనకి చెప్పకుండా దాచినందుకు తన అమ్మ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు డీప్ వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు కదా, కంపెనీ వాళ్ళు అతన్ని కావాలని దూరం పెడుతున్నారు అని బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు ఏ ట్రైన్ కాలు విరిగి నడవలేకపోతూ ఉంటాడు అండ్ అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. సో మళ్ళీ అతను కాంపౌండ్ వి తీసుకుని రికవర్ అవుతాడు అండ్ ట్రైనింగ్ కూడా మొదలు పెడతాడు. అండ్ ఇంకోవైపు బిల్లీ అండ్ హ్యూయీ గ్రేస్ మ్యాలరీని కలవడానికి వెళ్తారు. యాక్చువల్లీ ద బాయ్స్ టీమ్ని ఫామ్ చేసే ఐడియా మ్యాలరీయే ప్లాన్ చేస్తుంది అండ్ తను బిల్లీకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. కానీ హోమ్లాండర్ యొక్క వీక్నెస్ మ్యాడ్లిన్ అని వీళ్ళకి చెప్తుంది. అండ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు బిల్లీతో జాగ్రత్తగా ఉండమని, అతను ఎవరి ప్రాణాలు లెక్క చేయడు అని మ్యాలరీ హ్యూయీకి వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇంకోవైపు ఫ్రెంచీ, ఎంఎం అండ్ కిమికో మీద ఎవరో అటాక్ చేసి వాళ్ళని అన్కాన్షియస్ చేసి తీసుకెళ్లిపోతారు. అండ్ ఈ విషయం తెలిసాక హ్యూయీ తన టీంని కాపాడదాం అనుకుంటాడు, కానీ బిల్లీ మాత్రం పట్టించుకోడు. అండ్ హ్యూయీని వదిలేసి హోమ్లాండర్ని అంతం చేయడానికి బిల్లీ ఒక్కడే వెళ్ళిపోతాడు. అండ్ హ్యూయీ స్టార్లైట్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్స్ ని కాపాడడానికి హెల్ప్ చేయమని తనని అడుగుతాడు, బట్ తను ఒప్పుకోదు. అండ్ వాట్ కంపెనీలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరుగుతుంది. అక్కడికి వాట్ కంపెనీ సీఈఓ అయిన స్టాన్ ఎడ్గర్ వస్తాడు. అతను మ్యాడ్లిన్ కి ప్రమోషన్ కూడా ఇస్తాడు. అండ్ తర్వాత హోమ్లాండర్ మ్యాడ్లిన్ ని కలుస్తాడు అండ్ తనకి నిజం చెప్తాడు. అండ్ ఆ నిజం ఏంటి అంటే యాక్చువల్లీ హోమ్లాండర్ ఏ ట్రైన్ హెల్ప్ తో కాంపౌండ్ వీని వేరే దేశాలకి పంపించి సూపర్ టెర్రరిస్టులని తయారు చేయిస్తూ ఉంటాడు. అండ్ వాట్ కంపెనీ కోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్తాడు. అండ్ అది విని మ్యాడ్లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ వీళ్ళిద్దరూ బంచిక్ కూడా చేసుకుంటారు. అండ్ ఇంకోవైపు హ్యూయీ ఒక్కడే వెళ్ళి కావాలని వాట్ కంపెనీ వాళ్ళకి దొరికిపోతాడు అండ్ వాళ్ళు అతన్ని పట్టుకొని ఫ్రెంచీ వాళ్ళతో బంధిస్తారు. అండ్ హ్యూయీ సీక్రెట్ గా ఒక వైర్ తీసుకెళ్తాడు. అది యూజ్ చేసి ఫ్రెంచీ లాక్ ఓపెన్ చేస్తాడు. అండ్ తర్వాత వీళ్ళు తప్పించుకుంటారు అండ్ వీళ్ళు కిమికోని కూడా కాపాడతారు. కానీ అక్కడికి గార్డ్స్ వచ్చి అటాక్ చేస్తారు అండ్ వీళ్ళు దొరికిపోయే సిచ్యువేషన్ వస్తుంది. బట్ అప్పుడే స్టార్లైట్ అక్కడికి వచ్చి వీళ్ళని కాపాడుతుంది. అండ్ తర్వాత అక్కడికి ఏ ట్రైన్ వస్తాడు అండ్ స్టార్లైట్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ అతను చాలా ఫాస్ట్ గా ఉంటాడు. కానీ కాంపౌండ్ వి ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఏ ట్రైన్ కి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు ద బాయ్స్ టీమ్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు, కానీ స్టార్లైట్ మాత్రం ఏ ట్రైన్ కి హెల్ప్ చేయడానికి అక్కడే ఉంటుంది. అండ్ ఇంకోవైపు బిల్లీ మ్యాడ్లిన్ ఇంటికి వెళ్తాడు అండ్ తనని కట్టేసి తనకి ఒక బాంబ్ పెడతాడు అండ్ హోమ్లాండర్ ని అక్కడికి రప్పిస్తాడు. అండ్ అతను మ్యాడ్లిన్ కొడుకు అయిన టెడ్డీని తీసుకుని వస్తాడు. అండ్ హోమ్లాండర్ బిల్లీకి చెప్తాడు, నేను వాట్ కంపెనీ సైంటిస్ట్ అయిన ఓగల్బామ్ ని టార్చర్ చేసి ఒక నిజం తెలుసుకున్నాను అండ్ ఆ నిజాన్ని మ్యాడ్లిన్ తన దగ్గర దాచింది అని తనని లేజర్ తో షూట్ చేసి చంపేస్తాడు. అండ్ మ్యాడ్లిన్ తన వీక్నెస్ కాదు అని కూడా హోమ్లాండర్ చెప్తాడు. అండ్ హోమ్లాండర్ తెలుసుకున్న నిజమేంటో చెప్పేలోపే ఇంతలో బిల్లీ బాంబ్ ట్రిగర్ నొక్కేస్తాడు. సో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ తర్వాత రోజు బిల్లీ ఒక ఇంటి గార్డెన్ లో ఉంటాడు. యాక్చువల్లీ ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యేలోపు హోమ్లాండర్ బిల్లీని కాపాడి ఇక్కడికి తీసుకొస్తాడు. అండ్ ఆ ఇంటి దగ్గర బిల్లీ వైఫ్ అయిన రెబెకా ఉంటుంది అండ్ తను బ్రతికే ఉంది. అండ్ తను హోమ్లాండర్ కొడుకుని పెంచుకుంటూ సీక్రెట్ గా ఆ ఇంట్లో ఉంటుంది. అండ్ అక్కడితో ది బాయ్స్ సీజన్ 1 ఎండ్ అవుతుంది. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత సీజన్ 2 వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకుని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.